క్రియాశీల సభ్యత్వాల కిరికిరి, రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్ ఆగ్రహం, తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నామా అంటూ బన్సల్ ఫైర్. అంతర్గత మీటింగ్లు చాలు, మే 15 నాటికి మండల అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని ఆదేశం. ప్రతి కమిటీలో 3 మహిళలకు ప్రాధాన్యం అంటూ చూస్తాం. బీజేపీలో 13,000 ఫేక్ సభ్యత్వాలట. ఇట్లా ఉంటుంది ఇలా పరిస్థితి. బీజేపీలో క్రియాశీల సభ్యత్వాల రగడ మొదలైంది. సాధారణ సభ్యత్వాలు 45 లక్షలు చేరుకున్నాయని ఆనందిస్తున్నటువంటి కమలం పార్టీ నేతలకు బన్సల్ రూపంలో షాక్ తగిలింది. తెలంగాణలో 13,000 క్రియాశీలక ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయంటూ స్వయంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో ప్రస్తావించడం సంచలనంగా మారింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించారు. క్రియాశీల సభ్యత్వ అంశంపై బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 13,000 ఫేక్ క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోలేనంత తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇన్ని రోజులు సంస్థాగతంపై ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకున్న నేతలకు బన్సల్ దెబ్బతో భారీ షాక్ తగిలినట్లయింది. బన్సల్ ప్రశ్నల వర్షమట. తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం 50 లక్షల సాధారణ సభ్యత్వం నమోదు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. పార్టీ 40 లక్షల టార్గెట్ రీచ్ అయింది. ఆపై క్రియాశీల సభ్యత్వం నమోదుపై దృష్టి కేంద్రీకరించింది. సదరు నాయకుడు పార్టీకి ఏం చేశారు అనే అంశాలతో పాటు ప్రజాక్షేత్రంలో చేసిన పోరాటాల వివరాలు, ఇతర అంశాలు సైతం ప్రస్తావించింది. వాస్తవానికి క్రియాశీల సభ్యత్వం నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాల్సి ఉండగా ఇలా ఫేక్ క్రియాశీల సభ్యత్వాలు ఇవ్వడంపై రాష్ట్ర నాయకత్వాన్ని సునీల్ బన్సల్ కడిగి పారేసినట్లు సమాచారం. సో ఒక పార్టీ బతకాలంటే సభ్యత్వాలు అత్యంత కీలకం. అలాంటి అంశాన్ని బీజేపీ నేతలు చాలా లైట్ తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో జ్వరమెట్టినట్లు తెలిసింది. ఎందుకంటే దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను జాతీయ నాయకత్వం ఎంచుకుంది. అందుకే క్రమంగా గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతం అవ్వాలని సభ్యత్వాలను టాస్క్ గా ఫిక్స్ చేసింది. కానీ రాష్ట్ర నాయకత్వం ఫేక్ సభ్యత్వాలను ఇవ్వడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మాన్యువల్ పద్ధతిన తీసుకున్నామని, వాటిని డిజిటల్ ఫార్మాట్ లో అప్డేట్ చేయాల్సి ఉందని పార్టీ చెబుతున్నాం. గమనార్హం అంటూ చూస్తున్నాం. ఆ నిబంధన కారణంగానే అంటూ చూస్తాను. సో మొత్తానికైతే కొంత నాయకత్వం ఫేక్ సభ్యత్వాలు క్రియేట్ చేసిందంట. మరి దాని మూలకర్త ఎవరో చెప్తే బాగుంటుంది. ఎవరో నాకు తెలిసి పార్టీ అధ్యక్ష పదవి కోసమే ఎవరైనా చేసిర్రా అనేది డౌట్ వస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్